ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ తీసుకుంటున్నటువంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో దావోస్లో జరిగినటువంటి ప్రపంచ స్థాయి పెట్టుబడులకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పెద్దలు శ్రీధర్ బాబు గారు ఆ రోజు 47,000 కోట్ల ఇంచుమించు పెట్టుబడులు తీసుకుని వచ్చినటువంటి సందర్భం. రెండవ సంవత్సరంలో ప్రభుత్వం అడుగుపెట్టగానే దావోస్లో జరిగినటువంటి పెట్టుబడులను ఆహ్వానించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు అధికారుల బృందం వెళ్లిన సందర్భంలో కని విని ఎరగని రీతిలో తెలంగాణలో ఇప్పటి వరకు 1,70,000 కోట్ల లక్షలు ఈరోజు పెట్టుబడుల రూపంలో మనకు వస్తున్నాయంటే ఈ ప్రభుత్వ పనితీరు పైన, ఈ ప్రభుత్వ సమర్థత పైన, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి పలు నిర్ణయాలపైన ఈరోజు పెట్టుబడిదారులు కూడా హైదరాబాద్ తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా ఉంది అనేటువంటి ఆలోచన వస్తున్నటువంటి సందర్భంలో ఇంచుమించు పెట్టుబడులకు 49,000 ఉద్యోగాల కల్పన కూడా చేసేటువంటి సందర్భం. అంటే దావోస్ పర్యటన సంపూర్ణంగా విజయవంతం కాబట్టి అనేక పెట్టుబడులు ఈరోజు ఈ ప్రాంతానికి వస్తున్న సందర్భంలో నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పరిశ్రమ శాఖ మార్చులైనటువంటి శ్రీధర్ బాబు గారికి, తదితర అధికారులందరికీ కూడా మన వేములవాడ ప్రాంత ప్రజల పక్షాన, మన వేములవాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని ఈరోజు వేములవాడ రూరల్ మండల సంబంధించి అన్మాజ్పేట నుండి, అదేవిధంగా నూకల్మర్రి నుంచి పెద్ద ఎత్తున 2 గ్రామాలు కలిసి 200 పైచీలకు సామాజిక దృక్పథంలో ముందుకు పోయే కులాలు సైతం సంఘాల వారిగా ఈరోజు పార్టీలో చేరడం అభినందనీయం. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారందరికీ కూడా ఇప్పటికే ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పని ఆనాటి ఇందిరమ్మ ఇల్లు తప్ప డబుల్ బెడ్రూమ్ సందర్భంలో మళ్ళీ ఈ రోజే 21, 22, 23, 24 తేదీలో గ్రామ సభలు పూర్తి చేసుకొని లేని వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం, 11 సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచలు ఎదురు చూస్తున్న రేషన్ కార్డుదారులందరికీ రేపు 26వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాసిన రాజ్యాంగం 75 సంవత్సరాల పూర్తి సందర్భంగా 26వ తేదీన రేషన్ కార్డు ఇచ్చుకున్న కార్యక్రమం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం, రైతు భరోసా ఈరోజు ఏటా 12 ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రైతు కూలీలకు భూమి లేని వారందరూ కూడా 12 ఇచ్చే కార్యక్రమం. ఈ పథకం దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఈ విధంగా పేదలకు ఉపయోగపడేటువంటి ఓవైపు పెట్టుబడులను ఆకర్షిస్తూ మన ప్రాంతాన్ని తీసుకురావడం కాకుండా సంక్షేమ కార్యక్రమం కూడా పేదలకు అందించే కార్యక్రమం. ఇప్పటికే రైతులకు రుణమాఫీ చేసినాం. 25 లక్షల 25,000 కుటుంబాలకు, గృహోద్యోగ ద్వారా 200 యూనిట్లు కాల్చుకునే వాళ్లకు కరెంటు బిల్లు మాఫీ చేసినాం. 10 లక్షలకు ఆరోగ్యశ్రీ తీసుకుపోయినాం. గల్ఫ్లో మరణించిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేస్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా చేసుకొని అనేక మందికి పేదవాళ్ళకి ఇబ్బంది అయితే ఆరోగ్యంలో ఎల్ఓసీలు ఇస్తున్నాం. సీఎం రైలు ఫండ్ ఇచ్చుకుంటూ ఈ ప్రాంతంలో కూడా వేల రాజధాని ఆలయాన్ని, వేల పట్టణాన్ని, వేల నియోజకవర్గాన్ని, మన ప్రాంతంలో శ్రీపాద ప్రాజెక్టు హనుమాజ్పేట చేరిన వాళ్లకు నక్క వాగుపైన ప్రతి వర్షాకాలం ఇబ్బంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంబంధిత అధికారులతో మాట్లాడి, కాంట్రాక్టర్తో మాట్లాడి అక్కడ బ్రిడ్జి పనులు చేసినాం. అది కూడా వాళ్ళ ఆకర్షి కావడం కారణమైంది అనుకుంటున్నా. ఈరోజు శ్రీపాద ఎల్లపల్లి ప్రాజెక్టు నూకల్మర్రి పైనుంచిపోతుంది. ఈరోజు అనేక కార్యక్రమాలు చేసినాం కాబట్టి ఈరోజు మాజీ సర్పంచులుగా, మాజీ ఎంపీటీసీలుగా, మాజీ మండల పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేసినటువంటి అనుభోగ్యులు ఈరోజు అంబేద్కర్ సంఘం, రజక సంఘం, మైనార్టీ సంఘం, ఈ విధంగా వార్డు సభ్యులు కూడా ఈరోజు పేర్లు తీసుకుంటే ఈరోజు మండల పరిషత్ ఉపాధ్యక్షులు పనిచేసినటువంటి అంజన్ కుమార్ గారు కానీ, అక్కడ గ్రామాధ్యక్షులు, మండల నూకల్మర్రి గ్రామాధ్యక్షులుగా ఉన్నటువంటి మిత్రులు కానీ, మండలాధ్యక్షుడు, మాజీ సర్పంచ్ వీళ్ళ నాయకత్వంలో, అదే మాజీ సర్పంచ్ ఉన్నటువంటి పిట్టల వెంకటేష్ గారు, అదేవిధంగా సింగూరు డైరెక్టర్ ఉన్నటువంటి వీర నాయక్ గారు, వార్డు మెంబర్లు, అదేవిధంగా సర్పంచ్గా పోటీ చేసి ప్రతిస్పర్ధలు ఓట్లతో ఓడిపోయినటువంటి బాలు నాయక్, అనేక మంది పేరున ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం, బీఆర్ఎస్ సుదీర్ఘంగా పనిచేసి ఇంచుమించు 22 సంవత్సరాలుగా 13 సంఘ నూకల్మర్రిలో కూడా అనేక సంఘాలకు సంబంధించిన 13 సంఘ నాయకులు ఇప్పుడే రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటే ప్రజలకు చేరువైతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ప్రజలు ఓన్ చేసుకుంటున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మమ్మల్ని ఆదుకోవడానికి ఒకటే పార్టీ తప్ప. ఆనాడేమో
గడీల మధ్యలో జరిగిన పరిపాలన, 4 గోడల మధ్యలో జరిగిన పరిపాలన. కానీ ఇది నలుగురిలో సభలు పెట్టి ఏ కార్యక్రమం చేస్తున్నా చెప్పి చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో మరి ఈ విధంగా చేరికలు కలగడం ఆనందదాయకం, శుభదాయకం. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో మీరందరూ కూడా అన్నమాజిపేట లోకల్ మనకు సంబంధించినటువంటి కులాల వారీగా ప్రజా జీవితంలో ఇదివరకు ప్రజా జీవితంలో పనిచేసిన వాళ్ళు చేరినటువంటి అందరూ కూడా ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరారు. మీ యోగక్షేమాలను కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. నేను కూడా వ్యక్తిగతంగా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానన్నమాట చెప్తూ మీరు కూడా ఈ రోజు నుంచి మరింత ఉద్విగ్నమైనటువంటి చైతన్యంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పేద ప్రజలకు అందజేయడంలో మీరందరూ కూడా చొరవ చూపి మీకున్నటువంటి పరిచయాల ద్వారా పేదలకు అపన్నస్తం అందించే విధంగా పనిచేస్తూ మీ ప్రాంతాల్లో మన వేల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కంచుకోటగా తయారు చేసే విధంగా పేదలందరికీ ఏ ఇబ్బంది వచ్చినా అది నా ఇబ్బందిగా మీరు భావించి వారి కష్టాల్లో పాల్గొనండి. మీ స్థాయిలో కానప్పుడు నా దృష్టికి తీసుకుని వస్తే ఆ నా కష్టంగా భావించి వారి సమస్యలు పరిష్కారం చేసడానికి కోసం నేను ప్రయత్నం చేస్తానని చెప్పిన మాట ఈ సందర్భం తెలియజేస్తూ మరి మండల అధ్యక్షుడు వగలాపురం శ్రీనివాస్ గారికి ఆ టీంకు నేను ప్రత్యేక అభినందన అందజేస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి గ్రామాధ్యక్షుడు పరశురామ్ కానీ, అక్కడ ఉన్న గ్రామాధ్యక్షుడు ఎల్ఐ కానీ, అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ, అక్కడ గోవర్ధన్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీకి సంబంధించినటువంటి శంకరరావు కానీ, ఈ విధంగా పాతగా ఎవరైతే ఉన్నారో కొత్త పాత కలయికతోటి మన ప్రాంతంలో మంచి మెజార్టీతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అందరూ గెలిచే విధంగా మీరందరూ బాగా కృషి చేయాలి, పనిచేయాలని చెప్పిన సందర్భంగా మేము మనవి చేస్తూ మరోసారి ప్రత్యేకంగా మీ అందరూ కూడా అభినందన